హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగా ఎవరు గెలుస్తారు అంటే ఎవరికి అది అవకాశం వస్తుంది? ఒంగోలు పార్లమెంటు అధ్యక్ష రేసులో అటు రెడ్లకు అవకాశం వస్తుందా? ఎందుకంటే మనం చూసాం తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులుగా ముక్కు నరసింహారెడ్డి, రెడ్డి సామాజిక వర్గం. వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా అంటే జిల్లా అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం. అదేవిధంగా జనసేన పార్టీ కూడా రెడ్ల వైపు చూస్తుందా? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలులో నామినేషన్ వేయటం రాజకీయంగా చర్చ నడుస్తుందా? మరి గత వరకు పనిచేసినటువంటి రియాజ్కు అవకాశం మళ్ళీ దొరుకుతుందా? లేదంటే రియాజ్ వైపు పవన్ శిష్యుడిగా పేరు పొందినటువంటి ఉడా చైర్మన్గా ఉన్నటువంటి రియాజు వివాదరహితుడిగా ప్రకాశం జిల్లా జనసేనతో పాటు టీడీపీలో మెయిన్గా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులతోటి రియాజ్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వారి మధ్య విభేదాలు లేవు. సో ఈ పరిస్థితుల్లో ఇటు రియాజ్ వైపు మళ్ళీ జనసేన పార్టీ అధ్యక్ష పదవి అవకాశం ఇస్తుందా? లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడికే మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వైపు అధినేత పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. ఎందుకంటే బాలినేని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నటువంటి సందర్భం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు ఎందుకు ఒంగోలులో జనసేన పార్టీ తరఫున మరి జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ ఎందుకు వేయలేదు? కాపులు ఎందుకు దూరంగా ఉన్నారు? కాపుల పార్టీగా పవన్ కళ్యాణ్ వెనక పవన్ కళ్యాణ్ గారిని గనక విమర్శిస్తే కాపులు ఒక ఉదుటున అవతల వ్యక్తి ఎవరైనా కూడా మరి ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి నాయకత్వం మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో 2024 ఎన్నికల్లో ఆయన ఆలోచన విధానంతో కూటమికి పట్టం కట్టారు కాపులంతా. మరి జనసేన పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్ష పదవికి మరి బాలినేని ప్రణీత్ రెడ్డి నామినేషన్ వేసిన ఒంగోలులో ఉన్నటువంటి కాపు లీడర్షిప్, ఒంగోలులో ఉన్నటువంటి కాపు సంఘాలు, వివిధ కాపు సంఘాలు ఉన్నాయి. కాపునాడు ఉంది, అదేవిధంగా కాపు సంఘం ఉంది, మిగతా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అనేక సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులుగా ఎందుకు నామినేషన్ వేయలేదు? సో జనసేన పార్టీలో కీ రోల్ పోషిస్తున్న కాపులు కూడా కొంతమంది నామినేషన్కి ఎందుకు దూరంగా ఉన్నారు? రవిశంకర్ గారు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ అయినటువంటి కంది రవిశంకర్ గారు మరి నామినేషన్కి ఎందుకు వేయలేదు? సో ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక్కొక్క కోణంలో కనుక చూసినట్లయితే మరి రాబోయే రోజుల్లో కాపులు కనుక నామినేషన్ ఇప్పుడు ఉన్నటువంటి నామినేషన్ కాలం కూడా ముగిసిన వేళ మరి ఎవరికి అధ్యక్ష పదవి వస్తుంది అనేది ఇటు రియాజ్ గారికి వస్తుందా, లేదంటే బాలినేని ప్రణీత్ రెడ్డికి వస్తుందా అనేది ఒంగోలు రాజకీయాల్లో కొంత చర్చ నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి కొత్త అధ్యక్షుడు కూడా మ్యాక్సిమం ఆగస్టు 15 లోపు కూడా కొత్త నాయకత్వం వైపు జనసేన పార్టీ చూస్తుంది. మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మారుతారు, మండల పార్టీ అధ్యక్షులు మారుతారు, నియోజకవర్గ అధ్యక్షులు మారుతారు, జిల్లా అధ్యక్షులు మారుతారు. కొత్త కమిటీతోటి కాపులు దాదాపుగా జిల్లా అధ్యక్ష పదవి వదిలేసి మిగతా పదవులు ఉపాధ్యక్షులకు కానీ, జనరల్ ప్రధాన కార్యదర్శి, నగర అధ్యక్షులకి మిగతా వాటన్నిటికీ బరిలో ఉన్నారు. కేవలం జిల్లా అధ్యక్ష పదవికి మరి కాపులు ఎందుకు నామినేషన్ వేయలేదు అనేది కూడా మరి రాజకీయంగా చర్చ నడుస్తుంది. మరో రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారా? పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మరి రెడ్లను ఆకట్టుకునేందుకు జనసేన పార్టీ మరో అడుగు ముందుకు వేస్తుందా? మరి బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి అధ్యక్షుడు అవుతాడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి శిష్యుడు రియాజ్ అధ్యక్షుడు అవుతాడా? మరి కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ.